అమ్మయ్య వారణాసి కాంట్రవర్సీ అయితే ముగిసిందనమాట. ఎందుకంటే వారణాసి అనేటటువంటి టైటిల్ని తెలుగులో ఆల్రెడీ ఒక డైరెక్టర్ అయితే బుక్ చేసుకున్నట్ట చాలా సంవత్సరాల క్రితం. అది తెలియక మన జక్కన్న గారు వారణాసి అనేటటువంటిది ఫిక్స్ అయి కూర్చుండు. దాంతో ఆయనకి కరెక్ట్గా ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అప్పుడు ఈ విషయం తెలిసింది కదా. దాంతో తెలుగులో వారణాసి అనేటటువంటిది లేకుండా ఇంగ్లీష్లో వేరే వేరే లాంగ్వేజ్లో అయితే దాన్ని అయితే అనౌన్స్ చేసిండు. సో వీళ్ళు కాపీరైట్ వేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో తెలుగులో కావాలని చెప్పి అనౌన్స్ చేయలేదంట. ఇక మొత్తం 129 దేశాల్లో వారణాసి అనేటటువంటి టైటిల్తో సినిమా డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది. కానీ ఓన్లీ తెలుగులో చూసుకున్నట్టయితే ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అనేటటువంటి టైటిల్ గా ఫిక్స్ చేసినట్టు గుర్తొస్తుంది అనమాట. ఫస్ట్ టైం అనుకుంటా ఒక డైరెక్టర్ పేరు సినిమాగా యాడ్ చేయటం. దీనివల్ల ఏమన్నా ఇదే బ్రో మహేష్ బాబు అన్న పేరు ఏమన్నా తగ్గిద్దంటే ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి, ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఎస్ఎస్ రాజమౌళి త్రిబులర్. ఈ విధంగా ఆ సినిమాలకు ఏమైనా ఫరక పడ్డదా, ఆ సినిమాలకు ఏమైనా హీరోకి పేరు రాకుండా ఉందా? అదే విధంగా ఈ వారణాసి సినిమాలో కూడా జస్ట్ పైన ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పి చిన్నగా వేసుకొని వారణాసి అనేటటువంటి పెద్దగా వేస్తారు. కాకపోతే సెన్సార్ సర్టిఫికెట్ లో ఎస్